ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నేను చదివి వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అక్కడ ఫుట్ నోట్ ఉంటుంది, ఫుట్ నోట్లో ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు మనతో పాటు కలిసి జీవించడానికి, దేవుడు మనతో పాటు కలిసి ఉండడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా బాప్తిసం తీసుకొని అంతవరకే ఆగిపోతున్నారు, కానీ ఆత్మీయతలో ఎదగట్లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందలేకపోతున్నాం. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుడు నిత్యము మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయములో దేవుడు మనకు తోడయ్యని నడిపిస్తాడు. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సత్యస్వరూపియగు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ అనుభూతిని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, నిశ్చయముగా ప్రేమైన దేవునికి బిడ్డలారా, మనం ఏ విధమైనటువంటి పనిలోనైనా, మనం ఏ ప్రయత్నం చేస్తున్నా దేవుడు మనకు గైడ్ చేస్తాడు. దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటాం. మన జీవితంలో జరగబోతున్న అనేకమైన విషయాలు, మన జీవితంలో మనం చేయబోతున్న ప్రతి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరై, ఎప్పుడైతే నువ్వు గంటల తరబడి దేవునికి ప్రార్థన చేస్తూ, ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ప్రార్థనలు ఎక్కువసేపు గడిపి, అయా నీ ఆత్మ కావాలి, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నన్ను అభిషేకించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో, నిత్యంగా ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుడు మనల్ని నింపుతాడు. ఎప్పుడైతే ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయన యొక్క ఆత్మను మనం పొందుకుంటామో, ఆయన కొరకు మనం నిలబడగలుగుతాం. నిజంగా ఈ వాక్యాలన్నీ కూడా చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, మనం నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకున్నటువంటి మనము బాప్తిసం తీసుకొని యథార్థంగా దేవుని కోసం నిలబడాలి అనుకుంటాం. కానీ దేవుని కోసం ఎంత యథార్థంగా నిలబడాలని మనం అనుకుంటామో, దేవుని కోసం ఎంత ప్రయాసపడాలని, ఆత్మీయతలు ఎంత ఎదగాలని మనకు ఆశ కలిగి ఉన్నప్పటికీ అది రీచ్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది. కొద్ది రోజులు చేస్తారు, మరలా తర్వాత విడిచిపెడతారు. కారణం ఏంటంటే దేవుని వైపు ఆత్మీయతలో బాగా బలంగా నిమగ్నమైనప్పుడు, దేవుడు మనతో కలిసి నివసించినప్పుడు, దేవుడితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, సాతానుగాడి కోటగూడలన్నీ కూలిపోతే వాడి వల్ల కాదిక మన దరి చేరటం. అలాంటప్పుడు మనకు చిన్న చిన్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు అన్నీ కూడా సంభవిస్తుంటాయి. కాబట్టి దేవుని యొక్క చెంతకు ఎప్పుడైనాను నువ్వు చేరు. ఇక నేను నువ్వు ప్రార్థన చేయి. ఇక నేను అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు ప్రభా, నీ యొక్క ఆత్మ చేత నన్ను నింపేసయ్యా అని దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్యదినములందు నా ఆత్మ కుమ్మరిస్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోకపోతే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు క్రైస్తవుడివే, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. దేవుడు అంటున్నాడు నేను చూసి, నువ్వు నా వాడి కాదయా, నేను అంత్యదినములందు నా ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాను, మరి నా ఆత్మను పొందుకున్నావా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో. అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి ప్రభా, నన్ను అభిషేకించండి అయ్యా అని నువ్వు నిశ్చయంగా ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు నీకు అభిషేకం ఇవ్వడు? దేవుడు ఎందుకు నిన్ను స్పర్శించాడు? దేవుడు నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహిస్తాడు? దేవుడు పక్షపాతి కాదండి. ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని ఎవ్వరు చేసినటువంటి ప్రార్థన అయినా దేవుడు తొలగించడు, దాన్ని వినకుండా ఉండడు. కాబట్టి దయచేసి ప్రేమైన దేవునికి బిడ్డలరా, మనం అంత్య దినాలలో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం కూడా ఉంది. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే వరదలు, భూకంపాలు, తర్వాత మత కొల్లాలు, రాజకీయాలలో మత కొల్లాలు,
తర్వాత వివిధ రకాలుగా తెగల మధ్య గొడవలు, రకరకాల ఈ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, రకరకాల వీరి మధ్యన గొడవలు మీరు చూస్తున్నట్లయితే క్రైస్తవ ప్రపంచంలో మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ డిబేట్లు కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి ఆత్మీయతలో పురికొల్పేటటువంటి విషయాలు కానే కాదు. ఎందుకనంటే ఈ ఇంటర్వ్యూస్, డిబేట్స్ ఇచ్చుకుంటూ పోతే మన దేవుడి కోసం చేసేటటువంటి పరిచర్య ఆగిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ, దేవుడు ఎప్పుడు వచ్చినప్పటికీ మనం సిద్ధంగా ఉండాలి. మనం అన్నీ క్లియర్ చేసుకొని దేవుని కోసం ఎదురు చూస్తూ మనం సిద్ధంగా ఉంటే దేవుడు ఎప్పుడు వచ్చినప్పటికీ ఆయన యొక్క రెండవ రాకడలో ఎత్తబడేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు, మాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఈ విధముగా ఈరోజు మీ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డని మీ సిలువ కలువ రక్తం చేత ముద్రించి, అభిషేకించి, దీవించి, బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి విడుమర పెడుతున్నాను తండ్రి. ఆమేన్.